హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే ఒక మంచి వ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే ధనుర్మాసంలో గోదా అమ్మవారికి తిరువిధి అయితే చేస్తారు మన పెందుర్తి వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో. అది కూడా పెందుర్తి జంక్షన్ నుంచి తిరువిధి ఉత్సవం అయితే స్టార్ట్ అవుతుంది. తిరువిధి చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఫుల్ వీడియో మొత్తం మీకు వ్లాగ్ లో షేర్ చేస్తాను. మరి లేట్ ఎందుకు, స్కిప్ చేయకుండా చూసేయండి. అమ్మవారి తిరువిధి ఉత్సవం అన్నమాట. ధనుర్మాసం చూస్తూనే అప్పుడే 28 డేస్ అయిపోయింది అనమాట. ఈ రోజు చివరి రోజు, రేపు భోగి. అమ్మవారికి ఈరోజు తిరువిధి ఉత్సవం చేస్తారనమాట. మన పెందుర్తి జంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది తిరువిధి. అక్కడ నుంచి కొండపైకి అయితే అమ్మవారిని తీసుకెళ్తారు. ఈ రోజు అమ్మవారికి అందరూ కూడా సారీ ప్రిపేర్ చేస్తారనమాట. లేడీస్ అందరూ కూడా ఎవరింటి నుంచి వాళ్ళు సారీ ప్రిపేర్ చేసి అమ్మవారికి తీసుకెళ్తారు. నేను కూడా అమ్మవారి కోసం సారీ అయితే ప్రిపేర్ చేశాను. అమ్మవారి కోసం అరిసెలు ప్రిపేర్ చేశాను అనమాట. అమ్మవారికి ఇష్టమైన అరిసెలు ప్రిపేర్ చేశాను. అరిసెలు తీసుకొని నేను ఇంకా సారీ తీసుకొని తిరువిధికి అయితే వెళ్తాను. ఇంకా మాకు రావడం లేదు, పాప నేను మా వారు అయితే వెళ్తున్నాము. తిరువిధికి వెళ్ళి వచ్చేసరికి మాకు నైట్ 10 or 11 అలా అయిపోతుంది. వచ్చాక నేను నెక్స్ట్ రేపు కూడా అమ్మవారి కళ్యాణం కూడా వస్తుంది. మీకు మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. అప్పు టైం వచ్చేసి తిరువిధి ఎప్పుడు ఈవినింగ్ టైం లో స్టార్ట్ చేస్తారు. 5:30కి అన్నారు ఎగ్జాక్ట్ గా, కానీ నేను 6:30కి అలా స్టార్ట్ అయ్యాను. తిరువిధి అంతా కూడా మనకి పెందుర్తి జంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్ గా 6 o'clock అలా స్టార్ట్ అయిపోయింది. ఇంకా అమ్మవారిని చూసారు కదా, ఎంత బాగా పువ్వులతో అలంకరణ చేశారు. ఇప్పుడే కాదండి, ఎవ్రీ ఇయర్ ధనుర్మాసంలో ఈ తిరువిధి ఉత్సవం జరిపిస్తారు. ఆ తిరువిధి ముందు రోజు చేస్తారనమాట, భోగి ముందు రోజు. అక్కడ అలా అడుగు పెట్టానో లేదో ఒక పండగ వాతావరణం అనమాట. లేడీస్ అందరూ కూడా మంచిగా గోదా అమ్మవార్లా అందరూ రెడీ అయ్యారు. ఎస్పెషల్లీ పెళ్లికాని అమ్మాయిలు వాళ్ళు చక్క హాఫ్ శారీస్ కట్టుకొని అమ్మవార్లా రెడీ అయ్యి ఎంత బాగా వచ్చారంటే చాలా పండగ చూసినట్టే అనిపించింది. ఇంకా అలాగా ప్రతి ఒక్కరు కూడా ఇంటి నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్కటి ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు. చాలా మంది పట్టుకున్నారు. పట్టుకోలేని వాళ్ళు వెనకాల బస్సు అయితే పెడతారు, బస్సు లో పెట్టేస్తారు. ఎందుకంటే అలా పట్టుకొని నడవలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, అందుకని చెప్పి బస్సు లో పెట్టేస్తారు. ఆడపిల్లలందరూ ముస్తాబయ్యి వాళ్ళు తెచ్చిన సారీని అలా పట్టుకొని వెళ్తుంటే 2 కళ్ళు సరిపోవండి, అంత బాగా అవుతుంది ఊరేగింపు అంతా కూడా. అన్నట్లు అడగడం మర్చిపోయా, మీరు కూడా వచ్చారా? వచ్చినట్లయితే గోవిందా అని కామెంట్ చేయండి. ఇంకా 1 కాదు 2 కాదు చాలా ప్రోగ్రామ్స్ అయితే అరేంజ్ చేశారు. పులివేషాలు, కోలాటాలు ఇవన్నీ చూసుకుంటే చాలా బాగుంది. 1 month కూడా ఎంత ఫాస్ట్ గా గడిచిపోయా అనిపిస్తుంది. ఇంకా భోగితో కంప్లీట్ అయిపోతుంది అనమాట ధనుర్మాసం అంతా కూడా. నాకు ఈ ధనుర్మాసంలో బాగా నచ్చింది అంటే తిరువిధి తర్వాత కళ్యాణం. తిరువిధి అయితే ఇంకా బాగుంటుంది చూడడానికి. 1 month కూడా టెంపుల్ కి వెళ్ళి వస్తుంటే ఏం తెలిసేది కాదు, కానీ మానేసి అయిపోయిన తర్వాత అనిపిస్తుంది, అయ్యో ఇంత తొందరగా గడిచిపోయా డేస్ అన్ని కూడా, స్వామిని మిస్ అవుతున్నాం, అమ్మని మిస్ అవుతున్నాం అని చెప్పి అనిపిస్తుంది. అలా సరదాగా అందరూ నడుచుకుంటూ వెళ్ళాము. కాసేపు అయిన తర్వాత కోలాటాలు అవి వేశారు కదా, ఇంక అందరం కూడా జాయిన్ అయిపోయాం గ్రూప్ లో. ఇంక మంచిగా పులివేషాలు చూపిస్తా, చూసేయండి. ఇంకా లేడీస్ వేశారండి స్వామి ముందు దేవుడి పాటలతో డాన్స్లు. అలా ఇలా కాదు, సూపర్ హిట్ చేశారనమాట. మామూలుగానే లేడీస్ అదరగొట్టేస్తారు, అలాంటిది అమ్మవారు సాక్షాత్తు కిందకి దిగి వచ్చినప్పుడు అమ్మవారి కోసం ఆ మాత్రం చేయరా చెప్పండి. చూడడానికైతే అసలు ఎంత బాగుంది అంటే మీరే చూసేయండి వీడియోలో. కాకపోతే ఇక్కడ నేను సాంగ్స్ అయితే యాడ్ చేయడం లేదు, నాకు కొంచెం ప్రాబ్లం ఉంది, అందుకని చెప్పి సాంగ్స్ యాడ్ చేయడం లేదు. కొంచెం అడ్జస్ట్ అయ్యేలా చూసేయండి, తప్పదు మరి. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా వచ్చిన లేడీస్ అందరూ కూడా అమ్మవారి కోసం ఇక్కడ మంచిగా డాన్స్ అయితే వేశారు. అఫ్ కోర్స్ అందులో మేము కూడా ఉన్నాంలేండి. నార్మల్ గా ఎక్కడెక్కడికో వెళ్ళి వేస్తాం కదా, అలాంటిది సాక్షాత్ అమ్మవారి కోసం ఆ మాత్రం కూడా వేయలేమా చెప్పండి. పిల్లలు, పెద్దవాళ్ళు, మాకన్నా పెద్దవాళ్ళు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఇంకా మా వాలంటీర్స్ అయితే అసలు చెప్పక్కర్లేదు, ఎక్కడ ఆలుపు లేకున్నా రెస్ట్ లేకున్నా ఇంకా ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే జోష్ తో అన్నమాట డాన్స్ అంతా కూడా ఫుల్ గా వేశారు. మా ఫ్రెండ్స్ అందరి విషయానికి వస్తే త్రివీధిలో మస్తు ఎంజాయ్ చేస్తాం అనమాట. ఇంకెవ్వరు ఆపలేరు మమ్మల్ని, అంత బాగా ఎంజాయ్ చేస్తాము. అలా అని మూవీ సాంగ్స్ అవి అనుకోవద్దు, కేవలం దేవుడి సాంగ్స్ కే మేము అక్కడ స్టెప్స్ అయితే వేస్తాము. కొంచెం చిన్నగా కంపోజ్ చేసుకొని అలా వేస్తూ ఉంటాము. ఆ టైంలో ఆ సరదా అలా ఉంటుంది కదండి. లేడీస్ అందరూ ఒక చోట కలిస్తేనే ఆ పండగ కళ వేరే ఉంటుంది. అలాంటిది మంచి మంచి స్టెప్స్ తో అందరం కలిసి వేస్తుంటే ఎంత బాగుంటుందో చూడడానికి. అలా వేస్తుంటేనే మా తిరువీధి ఉత్సవం అయితే కన్నుల పండగగా జరిగింది. వైజాగ్ లో ఉన్న వాళ్ళు, అలాగే మన పెందుర్తి లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మిస్ అయినట్లయితే నెక్స్ట్ ఇయర్ తప్పకుండా అటెండ్ అవ్వండి, చాలా బాగుంటుంది. కోలాటానికి విషయానికి వస్తే వాళ్ళ స్టైల్లో వాళ్ళు కోలాటం వేసి అదరగొట్టేశారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 3-4 గ్రూప్స్ అయితే వచ్చాయి. ఇవన్నీ చూస్తుంటే ఎక్కడ ఆగి ఎక్కడ ఏది చూడాలో అర్థం కాలేదన్నమాట, అంతమంది అయితే ఉన్నారు.
ఇదంతా అయ్యేసరికి నాకు తెలిసి టైం అప్పటికే 10 అలా అయిపోయింది. ఇంకా అందరం కూడా అలా డాన్స్ వేసుకుంటూ అక్కడ నుంచి మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ కిందకైతే అదే రోడ్డు స్టార్టింగ్ వరకు వెళ్ళాము. ఆ తర్వాత స్వామికి ఫ్లైఓవర్ నుంచి పుష్పాభిషేకం చేశారు. అది చూసుకుంటూ అలా కొంచెం ముందుకు వెళ్ళాము. కోలాటం చూసాక మనసు ఆగుతుందా చెప్పండి. ఎప్పుడో ఒక 3 years బ్యాక్ నేర్చుకున్నాము, తర్వాత వదిలేసాను. మళ్ళీ నాకు ఎప్పటి నుంచి ఒక కోరిక అన్నమాట, తిరుపతిలోను లేదంటే స్వామివారి ముందు బ్రహ్మోత్సవాలు ఎప్పుడైనా ఇలా కోలాటం వేయాలని. ఫైనల్లీ తిరువీధిలో మేము ఇక్కడ కోలాటం గ్రూప్ తో జాయిన్ అయిపోయాము. అది కూడా ఒక 2-3 సాంగ్స్ వేసాం అనుకుంటా. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ అలా వేసాను. ఇంతకీ మా డాన్స్ చూసారు కదా, వాళ్ళతో కరెక్ట్ గా వేసామో లేదో నాకు కామెంట్ చేయండి. స్టార్టింగ్ లో కొంచెం ఫియర్ అనిపించింది, వాళ్ళతో కలపగలమా లేదా, చాలా రేస్ అయిపోయింది కదా అని. తర్వాత కానీ ఫైనల్ గా వాళ్ళతో అయితే మేము కలిపి కోలాటం వేసాము. ఫైనల్ గా తిరువీధి అయితే ఎండ్ అయిపోయింది అనమాట. తర్వాత ఇంకా పంతులు గారు వాళ్ళ ఇంటి దగ్గర అయితే అరేంజ్ చేశారు, మా గురువు గారి ఇంటి దగ్గర. అక్కడే అందరినీ కూర్చోబెట్టారు. ఇవన్నీ చాలా ఇంకా అదే స్వామి బలం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. అమ్మవారిని పొగడండి. ఎమ్మెల్యే గారిని కలవాలి. ఎవరిని కలుస్తాం కదా, ఎందుకు బలానా మేము వచ్చాం, ఒకసారి మీరు తెలియజేయండి అంటే మీ అమ్మది బంట రోజు ఉద్యోగం అంటే అమ్మ మొహం పెట్టాలా. మేము ఫోటోగ్రాఫర్ అడుగుతాడు, బాబు మంచిగా వచ్చేయండి అంటే చివరిలో అడుగుతారు. అదే తాబేల మొహం వచ్చిందంటే మీరు చిన్నరండి అంటాడు. సమాధానం రూపం లేదు ఆయనకి. నేను చెప్తాను అయిపోయిందా. ఏ మొహం చూసుకోవాలి మమ్మల్ని అడుగుతారు రేపు ఉదయం. ఒకసారి నిలబడు నిలబడు. క్లియర్ అయిందా లేదా ఆ ప్రశ్న సమాధానం. ఆగు, పెళ్లి అయిందా లేదా నీకు? 2 పిల్లలు. పెళ్లి అయింది కదా, నీకు శుభలాగా వేయించుకున్నావా లేదా? భువనైక మాత వధూవరాభ్యాం వరదా భవంతు. శ్రీరామ పత్ని, అవునా, శ్రీరాముడు తాలూకా పత్ని లగ్నాష్టమి దాంట్లో వేసుకున్నావు. రామ శ్రీరామ బలరామ కృష్ణ బౌద్ధ కలిగి దశావతారణం చెప్పాం. మానవ జాతిలో వచ్చిన అందరూ చక్కగా రాముడిగా కృష్ణుడిగా ఆయన చేతుల్లో ఆ ధర్మాన్ని చక్కగా సూక్ష్మాలను గ్రహించి నా పుట్టాలను వేసుకో. ఇంకా ఫైనల్లీ అమ్మవారు గొప్ప అయ్యవారు గొప్ప డిస్కషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా టైం అయిపోయింది, 12:30 అలా అయిపోయింది. ఇంకా అమ్మవారికి అయ్యవారికి హారతి ఇచ్చేసి పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంతకీ మీరు చెప్పండి, అమ్మ గొప్పదా అయ్య గొప్పదా? ఇంకా చాలా టైం అయింది కదా, తెల్లవారితే భోగి, ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవాలి, స్నానాలు అవి చేయాలి కదా. ఇంకా అప్పటికే చాలా మంది వచ్చి ఇంకా వచ్చిన టిఫిన్స్ అవి పెట్టారనమాట. అవన్నీ కంప్లీట్ చేసి వెళ్ళిపోయారు. ఇంకా మేము కూడా టిఫిన్ అది చేసి ఇంక వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళేసరికి మాకు 12 o'clock అయిపోయింది. అండ్ వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. తిరువీధోత్సవం ఎలా ఉంది, నచ్చిందా? నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి డివోషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.